ఆనంద్, నాకు లవ్ మ్యాటర్లో హెల్ప్ చేయవా? హెల్పా? తప్పకుండా చేస్తాను, దానే ఉంది, డెఫినెట్గా చేస్తాను. అవునా ఆనంద్, యు మస్ట్ హెల్ప్ హర్. అదిరింది డ్రెస్. డెఫినెట్లీ చందు ప్లీజ్ డ్రాప్ చేయవా? నో, శ్రవంతిని డ్రాప్ చేస్తా. నో థాంక్స్ సార్. హే సార్, మన ప్రాజెక్ట్ లీడర్ అమ్మా, యూ కెన్ హ్యాపీలీ గో. ఈ రోజుకి ఎస్కేప్. యు శ్రీ శ్రవంతి, పింక్ డ్రెస్ లో నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? ఐష్ లాగా ఉన్నావు. ఇంకేం కాదు. వింటున్నట్లేవు? వింటున్నా. ఆనంద్, నేను వస్తా. దా. శ్రవంతి అలా చందుతో. సో శ్రవంతి అంటే నీకు ఇష్టం లేదా? ఏ నీకిష్టం లేదా? చందు అంటే నాకు ఇష్టం. ఓ అందుకేనా ఈ కష్టం? నీకి ఎవరికైనా ప్యార్ కరే తో మాలూమ్ హోతా. కియా కియా. క్యా కియా? లవ్ కియా. ఫన్నీ బాయ్. తల్లిదండ్రులతో చుట్టాల మీద ఉన్న ప్రేమ గురించి కాదు నాకు చెప్పేది. అదర్ దన్ దట్ హేమా, చెట్టు చేమ, పండు పక్షి, కొండ కాలువ, ఈ ప్రకృతి, తోటి మనుషులు, అది ఇది అని కాదు, నేను నిన్ను కూడా ప్రేమిస్తున్నాను. దేకో ఆనంద్ భయ్యా, మనసున్న ప్రతి వ్యక్తి ఇలాగే చెప్తాడు ఆనంద్. నాది మాత్రం అనుకునేదే ప్రేమ. ఓకే, అదా ఆ అట్రాక్షన్ లో నాలో ఇంకా పుట్టలేదులే. ఆనంద్ ప్లీజ్, మైన్ ఇస్ నాట్ అన్ అట్రాక్షన్, ఇట్ ఈస్ ప్యూర్ లవ్. ఓకే బాబా, ఓకే రిలాక్స్. ఇంతకీ నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? తెలివైన వాడు ఆనంద్, తప్పించుకోవాలని చూస్తున్నావు. పోనీ మీ రూమ్కి వచ్చానా? తెల్లవారులు కంటిన్యూస్ గా స్టోరీలు చెప్పుకోవచ్చు. చందుకి తెలిస్తే ఫీల్ అవుతాడేమో. అబ్బో, తెలియకపోతే పర్లేదన్నమాట. సూపర్. అయినా హేమా, చందుగాడు తప్ప నీకు ఇంకో అందగాడ దొరకలేదా? బెటర్ చూసి అందరికి కావాలంటే నేను కోఆపరేట్ చేస్తాను. నాకి చందుకి రా హేమా, కూర్చో. ఈరోజు మనం మన బంగ్లాకి వెళ్తున్నాం. బిల్డప్ చూస్తే పెద్దది, ఇల్లు చూస్తే ఇంత చిన్నదా? కమ్ ఆన్, వెల్కమ్ టు మై ప్యాలెస్. కంగారడిపోయావు కదా, తప్పుతుందా? నీ పెళ్లి జరిపించే పూచి నాది.